Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 250. ఆమె నవ్వడం చూసి నెమ్మదిగా దగ్గరికి వెళ్లి, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అనగానే, నేనెప్పుడూ రెడీ అయ్యేటట్టుగానే రెడీ అయ్యాను అని చెప్పింది. చూస్తుంటే చూడాలని అనిపిస్తోంది అంటూ ఆమె వైపు చూస్తూ ఉండడంతో అది గమనించి నవ్వుకుంటూ, అలా చూడకండి, నాకు దిష్టి తగులుతుంది అని చెప్పేసరికి, దిష్టి తగలకుండా ఏం చేయాలో నాకు తెలుసులే అని చిలిపిగా చెప్పడంతో, ఏం చేస్తారేంటి అని అడగడంతో, పూజ అవ్వని చెప్తాను అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, బాబు, పూజ అయిన తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, పూజ మధ్యలో మీరు మీ ఏకాంత మంత్రాలు జపించకూడదు అన్నాడు పూజారి గారు. అందరూ నవ్వుకుంటూ ఉంటే బామ్మగారు వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి, పూజ మీద కాన్సంట్రేట్ చేయండి, మీరిద్దరూ ఎందుకు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఎవరైనా వ్రతం పీటల మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారా అని అడిగింది బామ్మ. నీ మనవరాలు ఎందుకంత అందంగా రెడీ అయిందో అడుగుతున్నాను నానమ్మ, తప్పంటావా అని శాడిస్ట్ బాబు అమాయకంగా అడిగేసరికి అతని ప్రశ్నకి బామ్మ కళ్ళు రెపరెపలాడిస్తే, అతని ప్రశ్నకి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే దక్ష కూడా సిగ్గుపడేసరికి, నిజమే బాబు, అమ్మాయి లక్షణంగా సాక్షాత్తు అమ్మవారిలాగే ఉంది, కానీ పూజ అయిన తర్వాత నీ భార్యని ఎంతగా అయినా సరే పొగుడుకో అని చెప్పడంతో సరేనంటూ ఇక ఇద్దరు పూజ మీద కాన్సంట్రేట్ చేశారు. పూజ పూర్తవడానికి 2 గంటలు పడితే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రతి కథని అందరూ చాలా శ్రద్ధగా వింటూ ఉండేసరికి పూజారి కూడా వాళ్ళకి అర్థమయ్యేలా వ్రత కథలు వివరించారు. ఆ రకంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి పిల్లిచ్చినా పిలవకపోయినా వెళ్ళొచ్చు, కానీ పూజ పూర్తిగా కాకుండా ఎవరు పూజను వదిలేసి బయటికి వెళ్ళకూడదు. ఎవరైనా వ్రతం చేస్తామని మొక్కుకొని చేయకపోతే వాళ్ళకి సకల పాపాలు చుట్టుకుంటాయి. కాబట్టి మీరు చేయగలిగే స్తోమత ఉంటేనే చేస్తానని మొక్కుకోండి, లేదంటే మీకు చేయగలిగే స్థాయి స్తోమత వచ్చినప్పుడు చేయండి అని చెప్పి ఆయన పూజ ముగించి, అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పంచండి అంటూ అరటి ముక్కలు రవ్వ చక్కెర కలిపిన ప్రసాదాన్ని దీక్షిత చేతికి అందించడంతో ఆమె చిన్న చిన్న కప్స్ లో ప్రసాదం సర్ది అందరికీ ప్రసాదాన్ని ఇచ్చింది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత, దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత, పూజారి గారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవడంతో, అమ్మా, మరి నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అనగానే, అప్పుడైనా భోజనాలు పెట్టిస్తున్నాం పూజారి గారు, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ రావడంతో దక్ష చేత వాయినాలు ఇప్పించి భోజనానికి కూర్చుని అందరికీ కింద చాపలు సర్ది విస్తరాకులు వేశారు. వాళ్లతో పాటు పూజారి గారు కూడా కూర్చోవడంతో ముద్దపప్పు, ఆవకాయ, పల్లీల కూర, ఆలుగడ్డ ఫ్రై, వంకాయ కూర, పులిహోర, వైట్ రైస్ ప్రిపేర్ చేయడంతో దీక్షిత, వీక్ష, దక్ష అందరూ భోజనం వడ్డిస్తుంటే కర్ణ, విరాట్, విరాజ్ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తాతగారు, మోహన్ రామ తమ్ముడు కూడా భోజనానికి కూర్చుంటే శాంభవి, ఆమె తోటి కోడలు ఇందిర, సౌజన్య వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్కలతో పాటు గాజులు కూడా పెడుతూ ఉండడంతో వాటిని సిద్ధం చేసుకుంటున్నారు. భోజనాలు పూర్తయిన అందరికీ లస్సీ కూడా చేసి ఇవ్వడంతో ప్లాస్టిక్ గ్లాసులలో అందరూ తాగుతూ వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉండగా దక్ష చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్లేసరికి ఆమెతో పాటు లోపలికెళ్లి డోర్ క్లోజ్ చేసి ఆమెని హగ్ చేసుకోవడంతో ముందు షాక్ అయినా ఆ వెంటనే, ఏంటి కింద అందరూ ఉన్నారు అని అంది. దిష్టెలా తీస్తారు అని అడిగావు గదా! అది చూపించడానికే వచ్చాను అనగానే, అవునా, ఎలా తీస్తారు అని అడిగేసరికి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇది నా దిష్టి తగిలినందుకు దిష్టి తీసేస్తున్నాను అని మరొక బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇది ఇంట్లో వాళ్ళందరి దిష్టి తగిలినందుకు అని అంటూ చివరిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఇది ఊరిలో వాళ్ళ దిష్టి తగిలినందుకు అని ఆ వెంటనే ఆమె కళ్ళకి ఉన్న కాటుక తీసి నడుముకి పెట్టి, ఇది నా దిష్టికి అనగానే, ఆల్రెడీ మీ దిష్టి తీసేశారు కదా అనగానే, నా దిష్టే నీకు ఎక్కువగా ఉంటుంది అని చిలిపిగా నవ్వాడు. దక్ష ముసిముసిగా నవ్వుకుంటూ, చీర మీద పప్పుచారు పడిందండి, నేను వేరే చీర మార్చుకుని వస్తాను అనగానే సరేనంటూ బయటికెళ్ళిపోయాడు.
బ్లూ కలర్ పట్టు చీరలో ఉండాల్సిన దక్ష క్రీమ్ రెడ్ కాంబినేషన్ లో ఉన్న పట్టు చీరలో కిందకొచ్చి అదే కాంబినేషన్ లో జ్యువెలరీ పట్టుకొని 2 చేతులకి క్రీమ్ కలర్ రెడ్ కలర్ గాజులు వేసుకుని బయటికి రావడంతో ఏమైందే ఇందాక చీర బాగానే ఉంది కదా ఇంకొక చీర మార్చుకున్న వెంటనే బామ్మగారు అడిగారు. ఆ చీర మీద పప్పుచారు పడిందమ్మమ్మ అందుకే చీర మార్చుకుని వచ్చాను అనగానే సరేరా అని అంటూ వచ్చిన ముత్తైదువులందరికీ వాయనం ఇప్పిస్తూ ఉంటే అదేంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా వాయనం ఇస్తున్నారు అని అడిగారు వచ్చిన వాళ్ళు. సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కాదు వాయనం ఇస్తున్నది. మొన్న జాతర జరిగింది కదా మా మనవడు లేకపోవడంతో మధ్యలో ఒకసారి వాయనం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాం కదా అందుకే అది ఇప్పుడు కలిపి ఇచ్చేస్తున్నామని చెప్పింది బామ్మ అమ్మలక్కలందరికీ. సరేనంటూ వాళ్ళు వాయనం పుచ్చుకొని వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళందరి దీవెనలు తీసుకోవడం మొదలు పెట్టారు కర్ణ దక్ష ఇద్దరు. ముందు బామ్మగారు తాతయ్య గారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించడంతో దక్ష సిగ్గుపడితే తర్వాత మోహన్ రామ శాంభవి ఆశీర్వాదం తీసుకుంటే కలకాలం పిల్లలు పాపలతో సుఖంగా ఉండండి అని ఆశీర్వదించారు. ఆ తర్వాత శాంభవి తోటికోడలు మరుది దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో మీరు సంతోషంగా ఉండండి అందరినీ సంతోషపెట్టండి అని ఆశీర్వదించడంతో అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు విరాట్ దీక్షిత టర్న్ రావడంతో త్వరగా కాళ్ళు పట్టుకోరా ఆశీర్వదిస్తాను అని విరాట్ చెప్పగానే కర్ణ ఒక లుక్ ఇచ్చి ఏంట్రా తన్నులు తినాలనుందా అనగానే లేదు నేను వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మేం కూడా మీకంటే సీనియర్ త్వరగా ఆశీర్వాదం తీసుకో ఆశీర్వదిస్తాను అని అన్నాడు విరాట్. రియల్లీ నిజంగా ఆశీర్వదిస్తావా ఏమని ఆశీర్వదిస్తావురా అని కర్ణ నవ్వుతూ దగ్గరికి రావడంతో అది మరి అని విరాట్ ఏదో చెప్పబోతుంటేనే మోచేతితో విరాట్ గొంతు గట్టిగా పట్టుకొని తమాషా చేస్తున్నావా తమాషా ఎక్కువ తక్కువగా ఓవర్ యాక్షన్ చేసావనుకో మొహం పగిలిపోతుంది ఎదవా నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అనగానే స్నేహితుడి కాళ్ళు పట్టుకోవచ్చురా పైగా నేను నీతో ప్రతి కష్టంలో తోడుగా ఉన్న స్నేహితుడిని అని అన్నాడు విరాట్ గొప్పగా. పర్వాలేదురా ఎలా చూసుకున్నా వాడు వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీకంటే వాడు సీనియర్ అల్లుడు కాబట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు తీసుకో అని బామ్మ చెప్పేసరికి చచ్చిన ఆ పని మాత్రం చేయను అనగానే పోని మా ఆశీర్వాదం తీసుకో బావా అని వీక్ష కూడా నవ్వుతూ పిలిచేసరికి ఏంటి ఇద్దరు కలిసి నాతో గేమ్స్ ఆడుతున్నారా అని కోపంగా అడిగాడు. దీక్షిత విరాజ్ ఇద్దరు నవ్వుతూ మీరిద్దరూ మరీ ఓవర్ యాక్షన్ చేయకండి వాళ్ళు కూడా మన ఏజ్ గ్రూప్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గర ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటారు అని అడగడంతో దక్ష బిక్కమొహం వేసి మీరందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కావచ్చు కానీ నేను మీకంటే చిన్నదాన్ని అనగానే అయితే నీ కోసం నన్ను వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా అన్నాడు. తప్పే ఉందండి నా కోసం అని దక్ష రిక్వెస్ట్ చేస్తుంటే కర్ణ షార్ప్ గా చూసేసరికి భయపడి నోరు మూసుకుంటే పాపం రా ఎందుకు దాన్ని అలా బెదిరిస్తున్నావు పైగా సాయంత్రానికి ఏర్పాటు చేయాలి త్వరగా కానివ్వండి అంది బామ్మ. నేను తీసుకోను కావాలంటే దాన్ని ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పు అని చెప్పి కర్ణం వెళ్ళిపోవడంతో సరేనే నువ్వైనా ఆశీర్వాదం తీసుకో నీకు ఆశీర్వాదం ఇస్తే అది వాడికి కూడా కల్పిస్తారు కదా అని బామ్మ అనగానే సరేనని విరాట్ దీక్షిత కాళ్ళ మీద పడేసరికి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇలాగే ప్రతిరోజు నా కాళ్ళు పట్టుకొని మీ అక్క కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకో పండంటి బిడ్డ పుడతాడు అని విరాట్ ఆశీర్వదించేసరికి విరాట్ పాదం గిల్లేసింది దక్ష. అమ్మ దేవుడా చంపేసింది అని విరాట్ అరవడంతో ఏమైంది విరాట్ అని అడిగేసరికి అదిగో కింద అమాయకంగా కూర్చుంది కదా నీ చెల్లెలు దాన్ని అడుగు ఎలక కొరికినట్టు గిల్లేసింది అని అనగానే నవ్వుకుంది దీక్షిత. ఆ తర్వాత వీక్ష విరాజ్ ఆశీర్వాదం కూడా తీసుకోవడంతో నో ఫార్మాలిటీస్ బేబీ మా బావ లాంటి సూపర్ ఇంటెలిజెంట్ కిడ్ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంది వీక్ష. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.